పవన్ అన్న కూడా పదే పదే చెప్తున్నారు, ఒక టర్మ్ కాదు, 2 టర్మ్లు కాదు, 3 టర్మ్లు కలిసికట్టుగా మనం పోటీ చేయాలి. 3 టర్మ్లు మనమే ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అప్పుడే దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో మనం పట్టుకెళ్తాం. గుజరాత్లో చూడండి, కంటిన్యూస్గా ఒకే ప్రభుత్వం వస్తుంది. అదేవిధంగా మొన్నటి వరకు ఒరిస్సాలో కూడా ఒకే ప్రభుత్వం వచ్చింది. ఆ రాష్ట్రాలు చూడండి ఎంత ముందరికెళ్ళినాం, ఎంత అభివృద్ధి చెందినాం. ఇది మనం ప్రజలకి చెప్పాలి. ఆ బాధ్యత మనందరి పైన ఉంది, ప్రత్యేకంగా కార్యకర్తల పైన ఉందని ఈ సభాముఖంగా తెలుపుతున్నాం. ఆ సైకో పార్టీ గురించి మీకు తెలుసు. వాళ్ళే దొంగ ఫేస్బుక్ పేజీలు పెడతారు, నా ఫోటో పెడతారు, మీ ఫోటో పెడతారు. అది వాడి వాళ్ళు జనసేన వాళ్ళని తిడతారు, లేదంటే భారతీయ జనతా పార్టీ వాళ్ళని తిడతారు. వాళ్ళ పేరు పైన ఫేస్బుక్ పేజీలు పెట్టి మన్ని తిడతారు. అది చూసి మీరందరూ కంగారు పెడతారు, అదేంటి మంది తిడుతున్నారు, మనం కూడా తిడతామని. వాళ్ళేనంటే మనకి విడాకులు తీసుకురావాలి, మన మధ్యలో చిచ్చు పెట్టాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. నేను చాలా స్పష్టంగా అనేక సార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, 3 పార్టీలు కలిసికట్టుగానే పోటీ చేస్తాయి, కలిసికట్టుగానే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాయి, కలిసికట్టుగానే ఈ రాష్ట్రాన్ని ముందలు తీసుకెళ్తాయి. మాకు ఎలాంటి విభేదాలు లేవు. ఎందుకంటే మా ఎజెండా ఒకటే, రాష్ట్ర అభివృద్ధి. మా ఎజెండా ఒకటే, భారతదేశం అభివృద్ధి చెందాలంటే ఆంధ్ర రాష్ట్రం కీలకమైన పాత్ర వహిస్తుంది. అందుకే ఈ కలయిక ముందరికెళ్తాం, కలిసికట్టుగా పనిచేస్తాం. దానికి మనందరం కూడా సహకరించాలని ఈ సభాముఖం మీకు తెలుపుతున్నా. ఇక్కడ మండల్ పార్టీ అధ్యక్షులు ఉన్నారా? మండల్ పార్టీ అధ్యక్షులు ఇంకా మన కమిటీలో ఎలా? పార్లమెంట్ కమిటీలో ఉన్నారా? మన పార్లమెంట్ కమిటీలో ఉన్నవారు ఉన్నారా? చేతుల పైకి ఎత్తండి. పార్లమెంట్ కమిటీలో ఉన్నవారు. మొన్న ట్రైనింగ్కి వచ్చారు, అందరు వచ్చారా? ఎవరిని ఎగ్గొట్టారా? వచ్చారా? మీరు చూశారు ట్రైనింగ్ ఎట్లా చేస్తున్నాము. ఒక పద్ధతి ప్రకారం పార్టీని సరైన దారిలో పెట్టాలనుకున్నాం. 20 సంవత్సరాల క్రితం ట్రైనింగ్లు చేసేవాళ్ళం, దాని తర్వాత మర్చిపోయాం. పార్లమెంట్ కమిటీలో సుమారుగా 83% మంది కొత్త వారు వచ్చారు. సీనియర్లు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు, కుర్రోల్ని ప్రోత్సహించాలి, ముందలు తీసుకెళ్ళాలి. ఇప్పుడు మన పైన బాధ్యత ఉంది, నేర్చుకోవాలి. అన్నీ నాకు తెలిసిన అహంకారం మనకొద్దు, నేర్చుకుందాం. పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా తూచా తప్పకుండా మనం అమలు చేయాలి. మన పార్టీ స్థాపించిన దగ్గర నుంచి ఒక జబ్బు ఉందండి. ఏంటా జబ్బు? అలక. కోవిడ్ కన్నా ప్రమాదమైన జబ్బు ఇది. ఎందుకు చెప్తున్నానంటే, కోవిడ్కి కనీసం కోవాక్సిన్ ఉంది స్వామి, అలక్కకి ఇంకా వ్యాక్సిన్ ఎతకాలి. ఏమో ఆ వ్యాక్సిన్ నేనేమో. ఎందుకంటే మీటింగ్లో చెప్తున్నా, ఎవరిని అలిగింట్లో పడుకుంటే కర్ర పట్టుకుని వస్తాను నేనే అని. అరే ఇది మన పార్టీ, మనం అనుకునే అన్నీ అవ్వకపోవచ్చు, చర్చించాలి, 4 గోడల మధ్యలో కూర్చోవాలి, మాట్లాడుకోవాలి. అవ్వదు. ఏం పార్లమెంట్ పార్టీ అధ్యక్షుడు ఏం చేస్తున్నాడు? కూర్చోవాలి. మా జోనల్ కోఆర్డినేటర్ ఏం చేస్తున్నారు? మీరు వెళ్ళి పోరాడాలి, నిలదీయాలి. అన్నామే ఇది అనుకుంటున్నాం, ఇట్లా చేస్తే బాగుంటుంది, చర్చ జరగాలి. మీరు అందరూ అనుకోవచ్చు లోకేష్ ఏమనుకుంటే అది అవుతుందని. పొరపాటు పడుతున్నా. జిల్లా పార్టీ వ్యవస్థ నుంచి పార్లమెంట్ పార్టీ వ్యవస్థ తీసుకొచ్చేదానికి నేను 1.5 సంవత్సరం పోరాడా, పార్టీలో పోరాడా, పాలిట్ బ్యూరోలో పోరాడా. ఎందుకంటే అది నేను నమ్మా, పార్టీకి మంచిది. మనం రాజకీయాల్లో ఉన్నాం, మనకి ఎమ్మెల్యేలు ఎంత ముఖ్యమో ఎంపీలు కూడా అంతే ముఖ్యం. ఈ వ్యవస్థ తీసుకొస్తే బాగుంటుందని నేను నమ్మా, నేను పోరాడా. సాధించే వరకు నేను వదిలిపెట్టలా. నేనే అంత పోరాడితే ఇంక మన అందరం కలిసికట్టుగా ఎంత పోరాడాలి? ఇది మన పార్టీ, అలిగేదానికి లేదు. ఇప్పుడు బాధ ఉండొచ్చు, ఆవేదన ఉండొచ్చు, చెప్పుకోవాలి, మాట్లాడాలి. దానికి ఒక వ్యవస్థ అనేది ఒక పార్టీ ఉంది. ఈ భూమి పైన మనం శాశ్వతం కాదు, కానీ తెలుగుదేశం పార్టీ అనే శాశ్వతాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. కార్యకర్తలందరూ ఒక విషయం ఆలోచించండి. నేను ఒక జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీలో పనిచేస్తున్నా.
కానీ నేను ఎప్పుడు కోరుకునేది పార్టీ అనేది ఒక వ్యవస్థ. లోకేష్ పైన ఆధారపడి ఉండకూడదు ఈ పార్టీ. అన్నగారు ఏ ఆశయాలతో అయితే పార్టీ స్థాపించారో అది కార్యకర్తలే నడిపిస్తూ ముందలు తీసుకెళ్లాలని కోరుతూనే ఉన్నా. ఇది మనందరం గుర్తుపెట్టుకోవాలి. పార్టీ అనేది ఒక వ్యవస్థ. కలిసికట్టుగా మనం పనిచేయాలి, కలిసికట్టుగా ముందరికెళ్ళాలి. ఎస్, కొన్ని ప్రత్యేక పరిస్థితులు మన నియోజకవర్గంలోనే కాదని నేను అనట్లేదు. కానీ నేను ఇక్కడున్న కార్యకర్తలు అందరికీ ఒక విషయం చెప్తున్నా. నేను రేపే ఒక టీముని పంపిస్తాను. వాళ్ళ ఆధ్వర్యంలో మీరు గ్రామ స్థాయి నుంచి కమిటీలు ముందల వేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నా, పార్టీ అనేది ఒక వ్యక్తి పైన ఆధారపడి ఉండదు. మీరు మాకు ఇది ఈ వ్యక్తిని ఇవ్వండి, ఆ వ్యక్తిని ఇస్తే పని చేస్తాం అంటే కుదరదు. నేను ఐ వాంట్ బి వెరీ క్లియర్. పార్టీ ఒక టీం వేస్తుంది, అబ్జర్వర్లు పంపిస్తాం, గ్రామ స్థాయి నుంచి కమిటీలు వేసుకుని మన పని మనం ముందలు చేయాలి. తర్వాత పార్టీ మీ అందరితో సంప్రదింపులు చేసిన తర్వాతనే నిర్ణయం తీసుకుంటుంది. సమర్థవంతమైన నాయకత్వం నియోజకవర్గం అందిస్తామని ఈ సభాముఖ కార్యకర్తలందరికీ నేను తెలియజేస్తున్నా. పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు కూడా చెప్తున్నా, జోనల్ కోఆర్డినేటర్ గారు కూడా చెప్తున్నా, కరెక్ట్ గా 10 రోజులు టైం ఇస్తున్నా. ఈ రోజు నేను అమరావతికి వెళ్ళిన వెంటనే కమిటీ మేము నియమిస్తాం, కమిటీ వస్తుంది. ఆ కమిటీ కూర్చుని ప్రతి వార్డ్ ప్రతి గ్రామం తిరిగి కంపల్సరీ కమిటీలు పూర్తి చేయాలని, మీ ఇద్దరు నాయకత్వంలో పూర్తి చేయాలని ఈ సభాముఖంగా వాళ్ళకి నేను ఒక మాటలో చెప్పాలంటే ఆదేశాలు జారీ చేస్తున్నాం. గ్రూప్ రాజకీయాలకి దూరంగా ఉండండి. మీకు మంచిది కాదు, నాకు మంచిది కాదు. మీరు దయచేసి ఒక విషయం గమనించండి. చంద్రబాబు నాయుడు గారి చుట్టూ ఈరోజు కోటరీ లేదు. గమనించారా? కోటరీ లేదు. ఎందుకంటున్నానంటే ఆయనకి వాట్సాప్ ఉంది. నేను ఒక తప్పు చేసినా ఎవరో ఒకరు ఆయనకు వాట్సాప్ పెడతారు, ఆయన తెలుసుకుంటున్నారు. అట్లనే నాకు కూడా మీరు వాట్సాప్ పెడుతున్నారు. రోజు 3 గంటలండి నాకు వాట్సాప్లో మెసేజ్లను చదువుకునేదానికి 3 గంటలు పడుతుంది. కానీ నాకు ఎప్పుడు ఫీలింగ్ లేదు. వాస్తవాలు తెలుసుకునేదానికి ఒక మార్గం అది, కార్యకర్తల మనోభావాలు తెలుసుకునేదానికి నాకు డైరెక్ట్గా తెలుసుకునేదానికి ఒక అవకాశం అది. అందుకే కలిసికట్టుగా పనిచేద్దాం. గ్రూప్ రాజకీయాలు వద్దని ఈ సభాముఖం మీ అందరికి నేను తెలియజేస్తున్నా. కమిటీలు పూర్తయిన తర్వాత మై టీడీపీ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. నేను సీనియర్ని, నేను జూనియర్ని నాకు చెప్తాం కాదండి. నేను అందరినీ గౌరవిస్తా, ఇద్దరిని సమానం గౌరవిస్తా. వేదికమైన ఉన్న పెద్దలకి తెలుసు, వేదిక ముందలున్న పెద్దలు తెలుసు, అందరిని గౌరవిస్తా. కానీ పనిచేసే వాళ్ళని నేను ప్రోత్సహిస్తా. మీరు నా చుట్టూ తిరుగుతామో, లోకేష్ చుట్టూ తిరిగినా, లేదు నవీన్ చుట్టూ తిరిగితే, లేదు సుజయ్ గారి చుట్టూ తిరిగితే పదవులు వస్తాయి అనుకుంటే చాలా పొరపాటు. ప్రజల చుట్టూ తిరగండి, మిమ్మల్ని ఎత్తుకుంటా మేము వస్తామని ఈ సభాముఖం తెలియజేస్తాం. కొంతమందికి బాధ ఉండొచ్చు, మాకు ఇంకా నామినేటెడ్ పదవులు రాలేదని. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇచ్చిన పదవులు ఒక్కసారి చూడండి. కష్టపడిన వాళ్ళని జల్లుడు బట్టి ఇస్తున్నాం. 1-2 పొరపాట్లు జరిగినా అది తెలుసుకుంటే సరిదిద్దాం. మేము కూడా మనుషులమే. 10 నిర్ణయాలు తీసుకుంటాం, 3 తప్పవుతాయి స్వామి. కానీ ఆ 3 నిర్ణయాలు సరిదిద్దుకునేదానికి మీ లోకేష్ సిద్ధంగా ఉన్నారు. తప్పుడు నిర్ణయం తీసుకుంటే తెలియజేయాల్సిన బాధ్యత కూడా కార్యకర్తల పైన ఉందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నా. మై టీడీపీ యాప్ని డౌన్లోడ్ చేయండి. ఏ కార్యక్రమం ఉన్నా మై టీడీపీ యాప్ ద్వారా మీకు తెలియజేస్తాం. చేసి ఫోటోల కోసం కాదని, చేసే కార్యక్రమం తూచా తప్పకుండా చేద్దాం, ఒక స్పిరిట్తో చేద్దాం. జాతీయ ప్రధాన కార్యదర్శి నేను అయిన తర్వాత సభ్యత్వం చేయమని ఎవరు చెప్పలేదు నాకు. చాలా మంది చేయొద్దన్నారు. చాలా కష్టమైన పని, ఎంతోమంది ప్రయత్నించారు, నీకు ఎందుకు అన్నారు. చేశాం. 2014 నుంచి చేస్తూనే వచ్చాం. ట్రైనింగ్ 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ తిరిగి ప్రారంభించుకున్నాం. ప్రతిపక్షంలో కాదు, అధికారంలో చేస్తున్నాం. ఎంత పని ఒత్తిడున్నా వారానికి 1 రోజు ఫుల్ నేను పార్టీ ఆఫీస్కి వెళ్తున్నా. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1 రోజు వెళ్తున్నారు పార్టీ ఆఫీస్కి. ప్రతిరోజు ఒక మంత్రి గారు కంపల్సరీ పార్టీ ఆఫీస్కి వస్తున్నారు. మొన్నే ఎంపీలతో కూడా డిస్కస్ చేశా, ఎంపీలు కూడా చెప్పా, ప్రతిరోజు ఒక ఎంపీ పార్టీ ఆఫీస్కి రావాలి, కార్యకర్తల్ని కలవాలి, వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే అక్కడనే పరిష్కరించాలని కూడా చెప్తాం జరిగింది.
పార్టీ అనేది ఒక వ్యవస్థ. గ్రామంలో సమస్య ఉంటే గ్రామ కమిటీతో మాట్లాడాలి, అవ్వకపోతే మండల కమిటీతో మాట్లాడాలి, నియోజకవర్గ కమిటీతో మాట్లాడాలి, పార్లమెంట్ కమిటీతో మాట్లాడాలి. ఇన్ఛార్జ్ మార్చులు ఉన్నారు, ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు. నారాయణ గారు ఈరోజు అనారోగ్యం కారణం వల్ల కొంచెం ఎలర్జీ వచ్చింది ఆయనకి కన్ను కింద, అందుకే రాలేకపోయారు ఆయన. మేము మాట్లాడడం కూడా మొన్న ఆయన కూడా చెప్పాను, డిఆర్సీ మీటింగ్ ముందల పార్టీ మీటింగ్ పెట్టుకోవాలి, పార్టీ ఏదైతే చేయాలని నిర్ణయిస్తుందో అదే చర్చకి తీసుకెళ్ళాలి, అదే మనం అమలు చేయాలని వాళ్ళకు కూడా చెప్పాను. ఇన్ఛార్జ్ మార్చులు కూడా టైం కేటాయిస్తారు, కలుస్తారు, కార్యకర్తలతో మమైక్యం అవుతారు. మీ సమస్యలు పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. కానీ ఒక వ్యవస్థలో మనం అందరం పనిచేయాలి, మన వంతు మనం పోరాడాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన కార్యకర్తలందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, వర్ధిల్లాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం.